ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలిని జి బేబీరాణి. గత గవర్నమెంట్ హయాంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆందోళన పోరాటాలు చేసి వేతనాలు పెంచట్లేదనే దానితోటే 42 రోజులు సమ్మె చేయడం అనేది జరిగింది. ఆ సమ్మెలో మినిట్స్ రాసుకోవడం జరిగింది. చలో చలో విజయవాడ అనంతరం జరిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వ చర్చల్లో ఆ మినిట్స్ వీటన్నిటి ఆధారంగా సమ్మెని విరమించడం జరిగింది. తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. కానీ సమ్మె కాలంలో ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, మా శిశు సంక్షేమ శాఖ మంత్రి సంజయ్ రాణి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళంతా కూడా మా టెంట్ల దగ్గరకు వచ్చి మేము అధికారంలోకి వస్తే మీకు వేతనాలు పెంచుతాం, మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం, చట్ట ప్రకారం గ్రాడ్యుయేట్ ఇస్తాం, ఇవన్నీ చెప్పారు. ఎన్నికలు అయిన తర్వాత గత గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేయకుండా ఏదైతే గ్రాడ్యుయేటీ చట్ట ప్రకారం ఇస్తామని చెప్పారో గత గవర్నమెంట్ ఇస్తానని చెప్పింది, అది కూడా ఇవ్వకుండా రిటైర్మెంట్ బెనిఫిట్ కింద ఆ గ్రాడ్యుయేటీ ఇస్తామని చెప్పడం అనేది జరుగుతుంది. కానీ దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించట్లేదు. గ్రాడ్యుయేటీ ప్రకారమే, అది చట్ట ప్రకారమే గ్రాడ్యుయేటీ అమలు చేయాలి. అలాగే మట్టి ఖర్చు జీవో 20,000కి ఆ రోజున మినిట్స్లో రాసుకుంటే, కానీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం 15,000కి అది మార్చేసింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది చనిపోయారు. మినీలు కానీ, ఆశాలు కానీ, మినీలు కానీ, ఆయమ్మలు కానీ, అంగన్వాడీ వర్కర్లు కానీ. కానీ వాళ్ళకి 2-3 జిల్లాలు మినహా ఇంకెక్కడ కూడా ఆ అమౌంట్ ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. నేటికి కూడా ఆ మట్టి ఖర్చు అమౌంట్ ఇవ్వలేదు. ఇప్పుడు జీతాల సమస్య సీరియస్గా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు అందరూ కూడా జీతాలు పెంచాలని చెప్పి అడుగుతుంటే, గతంలో ఇచ్చిన హామీని మీరు అమలు చేయండి అని చెప్తుంటే, మొన్న శ్రీకాకుళం జిల్లాలో మంత్రి గారు, స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి గారు సంజయ్ రాణి గారు మాట్లాడుతూ అంగన్వాడీలకి సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు. కారణం ఏంటి అంటే, సంక్షేమ పథకాల అమలుకి అంగన్వాడీలందరికీ కూడా జీతాలు ఇస్తున్నాము, జీతాల వల్లే 11,500 రూపాయల జీతాల వల్లే వీళ్ళకి సంక్షేమ పథకాలు అమలు జరగట్లేదు అని చెప్పారు. అంటే జీతం వల్ల సంక్షేమ పథకాలు అమలు జరగట్లేదు. ఒక పక్క జీతం పెంచాలని చెప్పేసి అంగన్వాడీలు ఆందోళన చేస్తూ ఉంటే, సంక్షేమ పథకాలు అమలు చేయండి అని అడుగుతుంటే, కనీసం మా కుటుంబ సభ్యులు కూడా సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు అని చెప్పి అడుగుతుంటే, కానీ జీతం వల్లే సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు అంటే మీకు జీతం పెంచమని అర్థమా? లేదా సంక్షేమ పథకాలు 11,500కి మేము ఇవ్వరా అంటే, రూరల్లో 11,500 అంటే అర్బన్లో 12,000 రూపాయలకి పెట్టారు మీరు. మరి అర్బన్లో 12,000 రూపాయలు తీసుకోవట్లేదు ఏ అంగన్వాడీ వర్కరు. 11,500 ఆమెకి ఎందుకు సంక్షేమ పథకం అమలు కావట్లేదు? అలాగే రూరల్, అర్బన్ మొత్తం 7,000 రూపాయలే. మినీ వర్కర్కి 7,000 రూపాయలు జీతం, ఆయమ్మకి 7,000 రూపాయలు జీతం. మరి 7,000 రూపాయల వాళ్ళకి ఎందుకు మీరు సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు? ఎలా చెప్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా 25,000 మందికి మేము సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం అంటున్నారు. ఎవరికి అమలు చేస్తున్నారు? 25,000 మంది ఏంటి? 1,04,500 మంది రాష్ట్రంలో అంగన్వాడీలు ఉంటే అందులో మీరు ఎంతమందికి అమలు చేస్తున్నారు? మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలా మంది వికలాంగులు ఉన్నారు. కుటుంబంలో ఆటో డ్రైవర్ ఉంటే ఆటో డ్రైవర్కి నీ భార్య అంగన్వాడీ వర్కరు, ఉద్యోగి కాబట్టి మీకు ఈ సంక్షేమ పథకం మీకు ఇచ్చే ఆదరణ లేదా మీకు ఇచ్చే ప్రోత్సాహం ఆటో డ్రైవర్కి ఇచ్చేది మేము ఇవ్వమని చెప్పి ఆపేశారు. అలా రాష్ట్రంలో అనేక మంది చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకి వాళ్ళ సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు. చాలా చోట్ల రేషన్ కార్డులు ఇవ్వట్లేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇవ్వట్లేదు రేషన్ కార్డులు. అంటే ఈ 11,500 తోటి ఏ రకంగా బ్రతికేస్తారు? ఈ 7,000 రూపాయలతో ఎలా బ్రతికేస్తారు? ఇప్పుడు ఇంటి అద్దెలు ఎంత ఉన్నాయి? పిల్లల ఫీజులు ఎలాగున్నాయి? ధరలు ఎలాగున్నాయి? ధరలు ఎలా పెరిగిపోతా ఉన్నాయి? ఏది కంట్రోల్ చేయరు. పెరుగుదలను కంట్రోల్ చేయరు. ధరలని, ఇంటి అద్దెలు ఎక్కడ తగ్గే పరిస్థితి ఉండదు. పెట్రోల్ డీజిల్ తగ్గే పరిస్థితి ఉండదు. కానీ 7,000 రూపాయలతో ప్రభుత్వ ఉద్యోగి అని మాత్రం అంగన్వాడీ వర్కర్తో వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది? మీ గవర్నమెంటే, సీఎం గారి ఫేసీలోనే మీరే ప్రభుత్వ ఉద్యోగి అని చెప్పి రాసుకుని, అది క్రింది స్థాయిలో ఏ సచివాలయంలోనూ కూడా అది ఓపెన్ కాకుండా చేసి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేస్తుంది అని చెప్పేసి మీరు ఆ యాప్లని సెట్ చేసేసి ప్రభుత్వ ఉద్యోగి జీతాల వల్లే వీళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు అని చెప్పి ఈ రకమైనటువంటి ప్రచారం ఎందుకు చేస్తున్నారు? మీకు ఇప్పటికైనా ఇచ్చిన హామీ అమలు చేయండి.
గౌరవనీయులైనటువంటి మంత్రి గారు సంజయరాణి గారు మిమ్మల్ని ఈ రాష్ట్ర అంగన్వాడీలు కోరుకుంటున్నారు. సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు అమలు చేయండి. 7,000 రూపాయలు ఆయమ్మలకి, మినీలకి 7,000. చాలా మంది మినీలు మెయిన్ అవ్వలేదు, వాళ్ళకి 7,000 రూపాయలే జీతం. అంగన్వాడీలు అర్బన్లో 11,500 తీసుకుంటున్నారు. రూరల్లో 11,500 తీసుకునే వాళ్ళు కూడా చాలా నిష్టదరిద్రాన్ని అనుభవించినటువంటి అంగన్వాడీలు ఉన్నారు. పేద కుటుంబాలు. మిమ్మల్ని అందరూ ఒకటే కోరుకుంటున్నాం, మాకు వేతనాలు పెంచండి. అంగన్వాడీలు వేతనాలు పెంచాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి, ఈ గ్రాడ్యుటీ చట్ట ప్రకారం ఇవ్వాలి, పని ఒత్తిడి తగ్గించండి. కాబట్టి ఇదేమి మానేసి మీరు జీతాల వల్లే అనేది పెట్టడం ఇది కరెక్ట్ కాదు. మీరు మరోసారి కోరుకుంటున్నాం, అంగన్వాడీలని చర్చలకు పిలవండి. అంగన్వాడీ యూనియన్ నాయకత్వాన్ని చర్చలకు పిలిచి కూర్చోబెట్టి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.